డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో రామ్ గారు. హాయ్ నారాజు. విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. ఒక మనిషి తనలో జరిగేటువంటి అంతర్యుద్ధాన్ని అంతా ఆపి ప్రాపర్గా ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ లెవెల్ తోటి కెరీర్ని డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు విజువలైజేషన్లో ఏ థాట్ని ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఏ టెక్నిక్ని ఫాలో అవ్వాలి. అంటే మనకి నంబర్ ఆఫ్ ఐడియాస్ తిరుగుతూ ఉంటాయి సార్ మైండ్లో. దాన్ని కేంద్రీకరించి ఒక చోట పెట్టాలి అంటే చాలా కష్టం. సెంటర్డ్ చేసి పెట్టాలి అంటే చాలా కష్టం. దీని మీద ఫోకస్ చేయాలనుకున్నప్పుడు 100 ఫ్యాక్టర్స్ చుట్టూ అడ్డుపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ టెక్నిక్ విజువలైజేషన్లోది మన మనిషిలో ఉండేటువంటి ఆలోచనల్ని నీట్గా ఎథికల్ మైండ్ సెట్ వైపుకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటారు. నారాజు, నా పక్కన నీ కంటి ఎదురుగా ఏం కనిపిస్తోంది? కెమెరా. రైట్ నౌ క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు నా చుట్టుపక్కల చూడు, కళ్ళు మూసుకునే ఏమేం కనిపిస్తున్నాయో చెప్పు. కెమెరా, ఓ పూలకుండి, లైట్ స్టాండర్డ్, వైర్స్, ప్లేన్ గోడ, మీరు కూర్చున్న బ్లూ సీట్, షర్ట్ ఒకటి, కనెక్టర్ ఒకటి, ల్యాప్టాప్, కాలు మీద కాలేసుకుని కూర్చున్నారు హ్యాపీగా. నారాజు, కళ్ళు తెరుచు. నువ్వు కళ్ళు మూసుకుంటే ఎంత ఎఫెక్టివ్గా చూడగలవని నేను టెస్ట్ చేయాల. నా పక్కన ఏం కనిపిస్తుంది అని అన్నప్పుడు, కళ్ళు తెరుచుకున్నప్పుడు కెమెరా అని ఒకటే మాట అన్నా. కళ్ళు మూసుకుంటే ఎన్ని ఆలోచనలా! అరే కెమెరా, స్టాండు, నేను కూర్చున్న పద్ధతి, బ్లూ షర్టు, నా చేతిలో ఈ రిమోటు, ఎన్ని కనిపిస్తున్నాయి నారాజు. అవును సార్, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అసలు కంటితో కళ్ళు తెరిచి చూస్తే కంటికి కనిపించిన దాని గురించి ఆలోచిస్తాం. నేను ఆపకపోతే ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తామని తెలుసు. అవును. పోనీ నేను కెమెరా అన్న తర్వాత, స్టాండ్ అన్న తర్వాత, నేను అన్న తర్వాత నేను ఆపుదాం అనుకున్నా, చూద్దాం ఆపకపోతే అనుకున్నా, ఎంత డీటెయిల్స్కి వెళ్ళామంటే మైండ్ ఖాళీగా కాసేపు కళ్ళు మూసుకుంటే ఎట్లా జనరేట్ చేస్తుందో ఆలోచనలు, ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అక్కర్లేదు. సో నారాజు, ఇలా విజువలైజ్ చేయాలని కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఎన్ని ఆలోచనలు వస్తాయి. ఎక్కడికెక్కడికో, ఏ మూలకో, సంవత్సరం కిందటి ఆలోచనలు, నిన్న జరిగినవి, ఇందాక జరిగినవి, ర్యాండమ్గా వచ్చే ఆలోచనలను మనం అడ్డుకునే టెక్నిక్ గురించి ఆలోచించాలి. టెక్నిక్ ఏంటి? కళ్ళు తెరిస్తే చూసే ఒకే వస్తువు నీకు ఎట్లా కనిపించిందో, 2 విషయాల గురించి మనం ఆలోచిస్తే, ఒకటి పాజిటివ్ థాట్స్ను ఆకర్షిస్తుంది, రెండవది నెగిటివ్ థాట్స్ రాకుండా చేస్తుంది. ఆ టెక్నిక్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 గ్రాటిట్యూడ్, నెంబర్ 2 ఫర్గివ్నెస్. గ్రాటిట్యూడ్ ఏం చేస్తుందంటే, కృతజ్ఞతలు చెప్పడానికే నేను ఇప్పుడు విజువలైజ్ చేస్తున్నాను అని అన్నప్పుడు, ఆ రోజు జరిగిన నాకు మంచి సంఘటనలు, ఎవరిని మెచ్చుకోవాలి, నా జీవితంలో అభినందించదగినవి ఏమేమి ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తా. మై ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ థ్యాంక్స్. సో నారాజు, మన ఆలోచనలు పక్కదారి పట్టకూడదంటే, ఫోకస్డ్గా ఉండాలంటే, విజువలైజ్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ కుదరాలంటే, సింపుల్ 2 క్వశ్చన్లు వేసుకుంటే, ఈ 2 ప్రశ్నలు మన కాన్సన్ట్రేషన్ని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొస్తాయి. ద ఫస్ట్ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ ఈస్ దట్ వాట్ ఐ వాంట్. నాకేం కావాలి అసలు? జనరల్గా మనకి ఏం వద్దో ఆలోచిస్తుంటాం. ఏది మనకు పెయిన్ఫుల్లో, ఏది కష్టం జరిగిందో, ఏది జరుగుతుందని భయపడుతుంటామో అవన్నీ మనకు ఆలోచనలు గుర్తొస్తుంటాయి. కానీ వాట్ ఐ వాంట్ రిజల్ట్స్, ఆర్ ఐ వాంట్ మనీ, ఐ వాంట్ సెలక్షన్, ఐ వాంట్ సక్సెస్, ఐ వాంట్ బిల్డింగ్, ఐ వాంట్ డెట్ ఫ్రీ లైఫ్. ఇవి ఏవైనా సరే వాట్ ఐ వాంట్ అని మీరు ఆలోచన చేసినప్పుడు మీకు కావలసినవేంటో మీకు మెదడులో మెదులుతాయి. ఎప్పుడైతే వాట్ ఐ వాంట్ అని అన్నారో, అప్పుడు మీకు కావాల్సినవి ఎదురుగా కనిపిస్తున్నాయో, కనిపించిన వెంటనే 2వ ప్రశ్న మీరు వేసుకోవాల్సింది ఏంటంటే, హౌ ఐ ఫీల్. ఇప్పుడు ఎలా ఉంది? నేను సాధిస్తే ఎలా ఉంది? హౌ యామ్ ఐ ఫీలింగ్ అన్నది. ఈ వాట్ ఐ వాంట్ అండ్ హౌ ఐ ఫీల్, ఇవి 2 ప్రశ్నించుకుంటే ఆలోచనలన్నీ ఒక చోటుకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కావాల్సిన ఒక ఇల్లు కావాలని అనుకున్నవాడిని, వాట్ ఐ వాంట్ ఈజ్ దట్ ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ విల్లా అని అనుకున్నాడు అనుకుందాం. సో వాట్ ఐ వాంట్ అయితే అనుకున్నాడు, ఫీల్ హౌ ఐ ఫీల్. ఇఫ్ నాకే విల్లా ఉంటే, నేనే కన్స్ట్రక్ట్ చేస్తే, నేను అది సాధిస్తే నేను ఎలా ఫీల్ అవుతాను అన్నప్పుడు నీకు ఆ వేరే ఆలోచన వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంది?
సాధారణంగా ఊరికే కళ్ళు మీరు మూసుకుంటే ఎన్నో ఆలోచనలు వచ్చి చాలామంది మధ్యలో ఆపేస్తారు. మెడిటేషన్ కూడా మధ్యలో ఎవరు ఆపేస్తారంటే కళ్ళు మూసుకుంటే నాకు కాన్సన్ట్రేషన్ కుదరలేండి, చాలా ప్రయత్నించాను అని. అంటే అర్థం ఏంటంటే ఒక ఆలోచన కాదు 100 ఆలోచనలు వస్తున్నాయి. నీకు కావలసిన ఆలోచన సెలెక్ట్ చేయి, ఆ ఆలోచన నిజమైతే ఎలా ఫీల్ అవుతావో ఫీల్గా. ఇవి 2 ఆర్ ద టెక్నిక్స్. 2 ఆర్ పవర్ఫుల్ టెక్నిక్స్. దీని తర్వాత ఏం చేయాలంటే ఆఫ్టర్ విజువలైజేషన్ నువ్వు టెక్నిక్స్ అడిగావు నారాజు, చాలా క్లోజ్డ్గా క్లాస్లో చెప్పే టెక్నిక్సే ఇప్పుడు చెప్తున్నాను. అండ్ దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ రైట్ ఏ థ్యాంక్ లెటర్. బా, ఒక లెటర్ రాయాలి. ఎవరికంటే ఎవరితో అయితే నీ మనసులో భావాలు పంచుకుంటావో, నీ లక్ష్యం యాక్చువల్ తీరిన తర్వాత నాకు తీరింది, నేను సాధించాను, నేను పొందాను, ఇప్పుడు నాకు ఉంది అని రాస్తుంటే ఆ లెటర్ ఎలా ఉంటుందో రాయండి. డియర్ నాగరాజు, ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఆర్ ఐ మెట్ మై గోల్. నేను అనుకున్నవన్నీ నేను సాధించాను. నా ఇల్లు ఇప్పుడు ఎలా ఉందంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఎంత కన్స్ట్రక్షన్ జరిగిందంటే ఇలా జరిగింది. నా గృహప్రవేశానికి ఎంతమంది వచ్చారంటే ముఖ్యంగా వచ్చిన ప్రముఖులు ఎవరంటే వీళ్ళు అని ఒక ఉత్తరం, ఒక మీ గోల్ తీరిన తర్వాత థ్యాంక్స్ రాస్తూ, థ్యాంకింగ్ చేస్తూ, ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరి పేర్లు రాస్తూ ఒక లెటర్ రాయండి. ఈ లెటర్ రాసిన తర్వాత అది రాత్రి పడుకునేమో మీ దగ్గర ఉంచుకోండి. నేను దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చెప్పట్లా, ఎందుకు చెప్పానంటే పక్కన ఉంచుకోండి అని. ఇది పక్కన ఉంచితే మొబైల్ దూరంగా ఉంచాలి. అవును. పొద్దున్న లేస్తానే మీరు మొబైల్ ఫోన్ చూడకుండా ఈ లెటర్ చదవండి. ఎంతసేపు పడుతుంది? నువ్వు రాసిన లెటరే నువ్వు చదవడానికి ఎంతసేపు పడుతుంది? 3-4 నిమిషాలు పడుతుంది. 4 నిమిషాల పాటు అది చదివినప్పుడు ఆ దృశ్యాలన్నీ గుర్తుకొస్తాయి. దృశ్యం కేవలం ఆ లక్ష్యం సాధించిన దాని మీదే పడుతుంది. పేపర్ మడతాయండి, మళ్ళీ ఎక్కడో బెడ్రూమ్లో మీకు అందుబాటులోనే ఉంచండి. మళ్ళీ రాత్రి ఉంటుంది, పడుకునే ముందు ఒకసారి చదవండి, పడుకోండి. 30 రోజుల పాటు 30 days ఈ లెటర్ని రోజు 2 సార్లు చదవండి. మొబైల్ ఫోన్ని దూరంగా ఉంచండి. ఎందుకంటే మొబైల్ పక్కనే ఎప్పుడు దిండు కింద పెట్టుకుంటారే, దాని ప్లేస్లో ఇది పెట్టమంటున్నాను. 3-4 నిమిషాలు చదవడానికి పెడుతున్నాను. మైండ్లో టోటల్ ప్రోగ్రామింగే మారిపోతుంది. ప్రోగ్రామింగ్ మారిపోవడం వల్ల ఏం జరుగుతుంది? దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. రైట్ థ్యాంక్స్ లెటర్ దట్ యూ హ్యావ్ అచీవ్డ్ దేమ్ ఆల్రెడీ. అయితే అయిపోయిన తర్వాత ఎలా రాస్తావో రాయాలి. అయిపోయి ఆ తర్వాత మీరు ఎప్పుడైతే మీ గోల్స్ని రాస్తుంటారో 4 గోల్స్ని సెలెక్ట్ చేసుకోండి. రైట్, నెంబర్ 1 యువర్ రిలేషన్షిప్, రైట్, ఆరోగ్యం, హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్సో యువర్ ఓన్ హౌస్ ఆర్ యువర్ ఫెసిలిటీస్ అండ్ ద మనీ దట్ యూ వాంట్. ఫినాన్షియల్ గోల్స్, పర్సనల్ గోల్స్, రిలేషన్షిప్ గోల్స్, హెల్త్ గోల్స్. ఈ గోల్స్ అన్నీ మీరు ఎప్పుడైతే రాస్తారో రాసినప్పుడు ఒక్కటి విషయం గుర్తుంచుకోండి, దిస్ ఇస్ ఆల్సో టెక్నిక్. అండ్ ఫస్ట్ థింగ్, మేక్ ష్యూర్ యువర్ బ్రెయిన్ బిలీవ్స్ ఇట్. నేను రాసిన గోల్స్ని చాలామంది రాసే గోల్స్ ఎందుకు అచీవ్ చేయలేరంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించలేరనే విషయం బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. బ్రెయిన్కి కన్విక్షన్ లేని గోల్ మీరు ఏదైతే రాస్తారో, రీజన్ లేని గోల్ ఎప్పుడైతే రాస్తారో అది సాధించడం చాలా కష్టం. అందుకే మీ గోల్స్ మీరు రాస్తున్నప్పుడు మేక్ ష్యూర్ యువర్ బ్రెయిన్ ఆల్సో బిలీవ్స్ ఇట్. బాగుంది సార్. దీస్ ఆర్ ఆల్ కనెక్టింగ్ గోల్స్. సో విత్ దీస్ వాట్ ఎవర్ వీ ప్లాంట్ ఇన్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ నరిష్ విత్ ద రిపిటేషన్. ఎందుకు 30 రోజులు నేను చదవమన్నాను అంటే ఎప్పుడైతే రిపిటేషన్తో దాన్ని నరిష్ చేసామో ఒక కోరికను, అండ్ ఎమోషన్ విల్ వన్ డే ఇట్ బికమ్స్ ట్రూ. అది నిజంగా జరుగుతుంది. ఎప్పుడైతే మనం సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న కోరికను రిపిటేషన్ ద్వారా, ఎమోషన్ ద్వారా వాటికి అవే మంచినీళ్ళలాగా, సూర్యరశ్మిలాగా ఒక మొక్కను పెంచామో ఆ మొక్కకు కాసే ఆ ఫలితాల్ని మనం చూడగలుగుతాం ఇన్ రియాలిటీలో. దిస్ ఈజ్ ద టెక్నిక్ అండ్ ప్రాసెస్ టు అచీవ్ త్రూ విజువలైజేషన్. సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే ఒక ఎమోషన్తో ఒక విత్తనం నాటామో ఆ విత్తనం పెరుగుతూ పెరగడం మొదలు పెడుతుంది. దాని ఫలితాలను కూడా మనం ఆస్వాదిస్తాం. అయితే ఒక సైకలాజికల్ టెక్నిక్ ఉంది, ఇట్ ఈస్ కాల్డ్ అసోసియేషన్. చాలామంది తెలియదు. మీరు గోల్ రాసిన ప్రతిసారి, జర్నల్లో రాసిన ప్రతిసారి యూ హ్యావ్ టు అసోసియేట్ విత్ సమ్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ చేసిన ప్రతిసారి మీకు గోల్ గుర్తొస్తుంది. ఈ గోల్ గుర్తొచ్చిన ప్రతిసారి యాక్టివిటీ గుర్తొస్తుంది. దాన్ని అసోసియేషన్ అంటాం. అందువల్ల మీరు జర్నల్లో రాస్తున్నప్పుడు మీ గోల్ని ఓ గ్లాస్ మంచినీళ్ళు తాగండి.
గ్లాస్ మంచినీళ్ళు తాగినప్పుడు మంచినీళ్ళు తాగిన ప్రతిసారి మీకు ఈ గోల్ గుర్తొస్తుంది. కనెక్టెడ్ మైండ్ ఏం చేస్తుందంటే ఏ యాక్టివిటీ చేశారో మీరు ఏం ఆలోచిస్తున్నప్పుడు మైండ్లో అది connect చేస్తుంది. వాటర్ వేయటం అంటే అదే డిప్ చేయట్. విత్తనానికి వాటర్ వేయడం అంటే అదే. సో వెన్ యూఆర్ రైటింగ్ యూ డ్రింక్ ఎవ్రీ టైమ్ వెన్ యూ వాంట్ రైట్ యూ థింక్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఎస్ వాటర్. మీరు ఎక్కడైనా రాయనప్పుడు వేరే చోట ఎక్కడ మంచినీళ్ళు తాగుతున్నా సరే గోల్ విల్ రిమైండ్ ఇట్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అసోసియేషన్. ఇట్ ఈస్ అ సైకోథెరపీలో వాడతారు చాలాసార్లు. బిహేవియరల్ మాడిఫికేషన్ కోసం థెరపిస్టులు వాడే థెరపీ టెక్నిక్ ఇది. ఈ టెక్నిక్ ద్వారా మీ ఆలోచనకు మీ యాక్టివిటీకి సంబంధాన్ని ఏర్పరిచి అక్కడ ఎమోషన్ యాడ్ అవుతుంది బలంగా. అంటే మీరు ఇందాక చెప్పారు చూసారా, హౌస్ ఒకటి, హెల్త్ ఒకటి, మనీ ఒకటి. హెల్త్, హౌస్, మనీ అండ్ యువర్ లవ్ రిలేషన్షిప్. ఇప్పటిదాకా మనం ఎక్కడి దాకా వచ్చామో ఇంకెంత దూరం ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మనం పర్సనల్ స్పేస్ తీసుకొని చేసేటువంటి యాక్టివిటీ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇక మీ ఆలోచనలు మనం ఇంతకుముందు అనుకున్నాం పంచభూతాల్లో వాటర్ ఒకటి. వాటర్ సాక్షి. వాటర్ ఈజ్ పవర్ఫుల్. నిజంగా ఒక ఆలోచన విత్తనం అయితే మీరు తాగే మంచినీళ్ళు ఆ విత్తనానికి శక్తిని అందించేది. దట్ ఈస్ ఆల్సో సైకలాజికల్లీ కాల్డ్ అసోసియేషన్. సో విత్ దట్ ఆల్ దట్ యాక్టివిటీస్ యూ డూ విజువలైజ్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యు నో వాట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. ఇవన్నీ సాధించిన వాళ్ళ ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. దట్ రిజల్ట్ ఈస్ ఎవ్రీథింగ్ యూ సీ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఎస్, క్లారిటీ ఉంటుంది. నీ కంటికి కనిపించేవన్నీ అద్భుతమైన అందమైన అవకాశాలలాగా కనిపిస్తాయి. ఎస్, ఈ సింపుల్ టెక్నిక్స్ని ఇలాగే ఫాలో అవుతే మీకు కనిపించేవన్నీ అవకాశాలే. ఇంతకంటే అందమైన జీవితం ఇంకేం చూస్తాం. ఫెంటాస్టిక్ సార్. మనం వేసేటువంటి చిన్న సీడు మొలకలు వచ్చినప్పుడు డే టైంలో చూస్తే ఒకలా కనిపిస్తారా, నైట్ టైంలో చూస్తే ఎంత అద్భుతమైనటువంటి ప్లజెంట్ సీక్రెట్ని చూస్తామండి. అవును, కరెక్ట్. మనం సాధించేది మళ్ళీ పొద్దున్నే లేస్తే ఈ సీక్రెట్ ఓపెన్ అయినప్పుడు తెలుస్తాం మన గ్రోత్ ఎక్కడ దాకా ఉన్నాం అనేది. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ.